నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, అబద్ధాలాడడం నా జన్మలో లేదు. మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్తుండేవారు, ఎంత కష్టంలో ఉన్నా సరే మకుటధారణ సర్గ పారాయణ చేస్తే మాత్రం వెంటనే బయటికి వచ్చేస్తాడని. వివరాలు చెప్పడం ఎందుకు కానీ, ఈ మధ్యకాలంలో ఒకానొక వ్యక్తి అపారమైన కష్టంలో పడిపోయాడు. విదేశం నుంచి వచ్చి అన్నీ పోయాయి, పాస్పోర్ట్తో సహా. ఏం తెలియాలో తెలియనటువంటి స్థితిలో నా దగ్గరికి వచ్చి, గురువుగారు ఏం చేయమంటారని అడిగాడు. మకుటధారణ సర్గ చదువుకోండి అన్నాను. మకుటధారణ సర్గ పారాయణం 3 రోజులు చేశాడు. నాకు చెప్పడానికి కూడా సమయం లేక అతనికి అన్నీ దొరికేసాయి, తీసుకొచ్చి ఇచ్చేశారు. వెళ్ళిపోయి విదేశాలు. అయ్యా నేను ఇక మానకుండా రోజు చదువుకుంటున్నానండి అన్నాడు. రామాయణంలో ఒక్కొక్క సర్గకంతంత శక్తి ఉంది. ఆయన ఎక్కడో గంధమాదన పర్వతం మీద ఉండొచ్చు, మీరు నమ్మి నమస్కరించండి, మూర్తి అక్కర్లేదు ఆయన విషయంలో. నమ్మి నిలబడి పిలిస్తే చాలు, వెంటనే వచ్చి రక్ష చేస్తారు మహానుభావుడు. అంతటి అద్వితీయ స్వరూపం. అందుకే చంద్రశేఖర భారతీ స్వామి వారు పుస్తకం పెట్టుకొని భక్తితో చదువుతుంటే వచ్చి కూర్చునేవారు. ఆయనే చేశారు నిర్ణయం, సుందరకాండ చెప్తే ఖాళీ కుర్చీ వెయ్యాలి, హనుమ వచ్చి కూర్చుని తీరుతారు. కాబట్టి మహానుభావుడు అపారమైన వేగంతో ఈ 80,000 మంది కింకరుల మూక మధ్యలోంచి తప్పుకుంటూ ఒక పరిఘని తీసి 80,000 మందిని కొట్టి చంపేశారు. దానికి తాపడం చేసినవన్నీ పేలిపోతున్నాయి. అప్పుడు ఆ భవనం దగ్గర నుంచి మళ్ళీ తోరణం మీదకి వచ్చి కూర్చుని మళ్ళీ చెప్తున్నారు, అస్త్ర విజయితాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాయైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అంటూ ఒక మాట చెప్పారు. లంకలో అందరికీ వినపడేటట్టు మహానాదం చేసి చెప్పారు. మాదృశాని సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణం సుగ్రీవ వశవర్తినః ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూదనః నేయమస్తి పురీం లంకాం నయూయం నచరావణః యస్మాద్ ఇక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. నేనొక్కడనే కాదు, నన్ను చూస్తేనే మీరింత హడిలిపోతున్నారు. నా వంటి వారు సుగ్రీవుడి దగ్గర కొన్ని కోట్ల మంది ఉన్నారు. సీతమ్మ కోసం దశ దిశల ఆకాశంలో, భూమి కింద, సముద్రాల్లో అన్వేషిస్తున్నారు. అంతారామమయం